ఇంకా చిన్ని అయితే ఇంకా మీరే రండి టీచర్, నాకెవరు తోడు లేరు కదా అని చెప్పని అంటూ ఉంటే ఇంక విధిలేని పరిస్థితుల్లో అయితే ఉషా అయితే సరే పద వెళ్తాను అని చెప్పని వెళ్తుంది. అప్పుడు ఇంకా తను అందుకోవాలని చూస్తూ ఉంటే తనైతే తనకి కట్టే ముడిపేదే అందుకోలేక అలాగే చూస్తూ ఉంటే ఒక ఆవిడైతే ఏంటమ్మా ఫోన్ చూస్తూ అలాగే ఉండిపోతున్నావు, కానీ ఆ పాప అంత కష్టపడుతుంది, కొంచెం ఆ పాపకి సాయం చేయొచ్చు కదా అని చెప్పానంటే ఇంకా ఉషా అయితే తను వెళ్ళి ఇంకా చిన్నిని ఎత్తుకొని అప్పుడు తన చేత కట్టిస్తుంది. కానీ దాన్ని కూడా తను కట్టి వచ్చే లోపలైతే ఇంకా కింద పడిపోతూ ఉంటే ఇంకా కావేరియే తను తీసుకొని కడుతుందనమాట. ఏంటి నువ్వు ఇవన్నీ, నాకు తొందరగా ఈ పూజ అయిపోతే నేను వెళ్ళిపోవాలని చెప్పనని అంటుంది. అప్పుడు ఇంకా తనే తీసుకొని అదైతే ముడిపు అయితే కట్టేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పూజలో అయితే హోమం అంతా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా పూర్ణాహుతి అంతా ఇంకా అయిపోయిందమ్మా, పూర్ణాహుతితో కూడా ఇంకా ఈ పూజ సమాప్తం అయిపోతుంది అని పంతులు గారు చెప్తారు. అప్పుడు అలా చెప్పిన తర్వాత ఇంకా సరళ అయితే ఈ హోమం ఎలా అయినా జరగకుండా ఆపాలి, చిన్నికి మంచి జరగకూడదు అని చెప్పనని అంటుంది. ఇంకా పంతులు గారు అయితే ఈ పూర్ణాహుతిని తీసుకొని 3 చుట్లు తిరిగి తర్వాత మంటల్లో వేసేయమ్మా అని చెప్పని అంటాడు. అప్పుడు ఇంకా ఉషాని అలాగే అమ్మవారిని చూసి నేను అనుకున్న కోరిక మా అమ్మ కావేరి అని చెప్పి నిరూపించమ్మా అని చెప్పని అనుకొని మళ్ళీ అయితే దేవుడిని అయితే మొక్కొని అప్పటి ఆ పూర్ణాహుతిని తీసుకొని అయితే తనలో వేయాలని చెప్పి ఇంక 3 చుట్లు తిరుగుతూ ఉంటుంది. ఇంకా సరళ అయితే ఇంకా చిన్నికి జరగకూడదు, దాని ప్రతిఫలం దక్కకూడదు అని చెప్పనని ఇంకా చిన్ని అయితే తిరుగుతూ ఉంటే ఇంకా పూర్ణాహుతులు వేసే నెయ్యి గిన్నె అక్కడ ఉండడంతో దాన్ని అయితే తను అడ్డం పెడుతుంది. అప్పుడు ఇంకా అడ్డం పెట్టడంతో ఇంక చిన్ని అయితే చూసుకోకుండా దాన్ని తీసుకొని అప్పుడు ఇంకా తగిలి కింద పడిపోతూ ఉంటే ఇంకా ఉషా అయితే చిన్ని అని చెప్పి నడుచుకుంటూ వచ్చి అప్పుడు చిన్నీని అయితే పట్టేసుకుంటుంది. అప్పటికే చిన్ని అయితే స్పృహ తప్పిపోతుంది. అప్పుడు పూర్ణాహుతిని అయితే మాత్రం వదలదు. ఇంకా సత్యం వీళ్ళందరూ అయితే ఇంక చిన్ని పడిపోయిందని పైకి లేయిపోతూ ఉంటే ఇక్కడి నుంచి లేవకూడదని పంతులు గారు చెప్పారు కదయ్యా అని చెప్పని అంటుంది. ఇంకా అందరూ ఏడుస్తూ అట్లాగే ఉంటారు. ఇంకా బాలరాజు అయితే చిన్నికి అలా జరిగేసరికి ఇంకా నేను వెళ్తాను అని చెప్పని వెళ్తాడు. ఈ లోపల చిన్ని పడిపోకుండా అయితే కావేరి అయితే వచ్చి తన్ని సడన్గా పట్టేసుకుంటుంది. చిన్ని అంటే అరుస్తూ పట్టేసుకుంటే ఇంకా చిన్ని అయితే స్పృహ కోల్పోతుంది. అప్పుడు ఇంకా బాలరాజు కూడా అయితే ఇంకా నేను చిన్ని నా పరిస్థితులు చూస్తూ ఇక్కడ ఉండలేనురా అని చెప్పంటే అప్పుడు ఆఫ్ టికెట్ అయితే అన్న అక్కడ సత్యం అన్న ఉన్నాడు, అన్న సత్యం బాబు ఉన్నాడు, తను నేను చూశాడంటే మళ్ళీ గొడవలు అవుతాయన్న అని చెప్పానంటే చిన్నిని ఎంత పిలిచినా పలకుండా అలాగే స్పృహ లేకుండా పడిపోతుంది. అప్పుడు చందు అలాగే అందరూ అయితే చిన్ని నడుస్తూ ఉంటారు. ఇంకా బాలరాజ్ అయితే మాస్క్ వేసుకొని నేను వెళ్తున్నాను, నువ్వైతే నా దగ్గరికి రాకు, అప్పుడు నిన్నైతే సత్యం బావ కనిపెట్టేస్తాడు అని చెప్పని వెళ్తే అప్పుడు చిన్ని ఇంకెంతకీ లేకపోయేటప్పటికీ తన ఒళ్ళో పండేసుకొని తన్ని తడుతూ ఉంటుంది. అలాగే ఉషా దగ్గర ఉన్న వంట మనిషి కూడా తన కాలు నిమురుతూ ఉంటే ఇంకా బాలరాజ్ అయితే అక్కడికి వచ్చి తన కాలు పట్టుకొని రుద్దుతూ ఉంటాడు. ఇంకెంతకీ కళ్ళు తెరవైపోయేటప్పటికీ ఇంకా కావేరి అయితే అక్కడున్న టెంకాయని పగలకొట్టి ఆ నీళ్ళు తీసుకెళ్ళి తన మీద చల్లుతుందనమాట. అప్పుడు చిన్ని స్పృహ వచ్చి అప్పుడు నాకు బాగానే ఉంది, ఏమైంది అంటే నువ్వు చాలా గొప్ప దానివి చిన్ని, నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నా కానీ ఆ పూర్ణాహుతిని మాత్రం వదలలేదు, నీ ఆశయం అంత గొప్పది అని చెప్పని అనేటప్పటికీ ఇంకా తను తీసుకుని వెళ్ళి పూజ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు వెళ్ళిన తర్వాత నీకు ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పని సత్యం అడిగితే నాకు బాగుంది మావయ్య, నన్ను కాపాడింది మా అమ్మే కదా అని చెప్పని అంటాడు. అప్పుడు ఇంకా ఉషా అయితే ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు మీ అమ్మ ఏంటమ్మా కాపాడడం అని చెప్పనంటే నన్ను మంటల్లో పడిపోకుండా తనే కాపాడుకుంది, తను మా అమ్మని ఈ రోజుతో కూడా నాకు అర్థమైపోయింది మావయ్య అని చెప్పని కావేరి అంటూ ఉంటే కావేరి మాత్రం తన్ని అలాగే చూస్తూ ఉంటుంది. చిన్ని ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఎంత చెప్పినా తను అమ్మ అని చెప్పని వదలటం లేదు అని చెప్పని తను చెప్పే మాటని అలాగే చూస్తూ ఉండిపోతుంది. రాజు కూడా అయితే నా చిన్నికి ఏం కాలేదని చాలా సంతోషపడతాడు.